నరేంద్ర మోదీ నిన్న పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తూ బిష్ణుపూర్ మాఫియా అలాగే సిండికేట్లు ఈ నెల 29లోగా పోలీస్ స్టేషన్లో లొంగిపోండి, లేదంటే మే నెల 4 తర్వాత మీ ఆటలు సాగవు, మీ అందరినీ ఏం చేయాలో అది చేస్తాము. సాధారణంగా నేనైతే ఎక్కడా కూడా ఎన్నికల విషయంలో అంచనాలు వేయను, జరగాల్సినవి ఎలాగో జరుగుతాయి. కానీ ఇక్కడ కలిసిన ప్రతి వారు కూడా బీజేపీ ప్రభుత్వం ఖాయమని చెప్తున్నారు అని ప్రచారంలో చెప్పాడు నరేంద్ర మోదీ. మీరు లొంగకపోతే తర్వాత వేరేగా ఉంటుందని మాఫియాకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లో తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వ ఏర్పాటు కోసం. ఖచ్చితంగా అక్కడ బీజేపీ రావాలి, లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ నాలుగోసారి కనుక పశ్చిమ బెంగాల్లో మమతా బేగం వస్తే పరిస్థితులు నిజంగానే తారుమారు అయిపోతాయి. ఎందుకంటే అప్పుడు ఆవిడకి బలం ఉంటుంది, బీజేపీ వాళ్ళు ఏమీ చేయలేరు ఆవిడ్ని అనే ఒక బలమైనటువంటి సంకేతం వెళ్తుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 125 స్థానాలు ఒకవేళ అంటే అధికారం రాకపోయినా 125 స్థానాలు 130 స్థానాలు బీజేపీకి కనుక వచ్చాయంటే అది బలమైనటువంటి ప్రతిపక్షం అవుద్ది. అసెంబ్లీలో ఆమె పోరాడాలి పనికిరాని బిల్లులన్నింటికీ కూడా. పైగా అప్పుడు నాయకులు ఎక్కువ మంది అవుతారు బీజేపీ తరపు నుంచి. తర్వాత నెక్స్ట్ ఎలాగైనా గెలుపవుద్ది. కానీ ఏదో ఒక విధంగా అక్కడ గెలవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మమతా బేగం భయం ఏంటంటే 122 లక్షల ఓట్లు తొలగించడం. బీజేపీ ధైర్యం ఏంటంటే ఈ బోకు ఓట్లు లేవు కాబట్టి, ఈ పనికిరాని ఓట్లు ఎలాగైతే లేవో ఆ విధంగా చైతన్యం కూడా వచ్చింది. అదేవిధంగా అటువైపు హిందువులకి చైతన్యం వచ్చింది కాబట్టి ఎలాగైనా సరే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ విపరీతమైనటువంటి సిండికేట్లుగా ఏర్పడి ఎంతోమంది గిరిజన భూముల్ని దోచేశారు. ఇది వాస్తవం. గిరిజన భూములు దోచేసింది ఎవడరా అంటే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు, అక్కడ ఉన్నటువంటి రౌడీలు, ముస్లిమ్స్ చాలామంది దోచేశారు. గిరిజనుల యొక్క భూములన్నీ కూడా దోచేశారు. సిలిగురి కారిడార్ కావచ్చు, లేకపోతే మిగతా ప్రాంతాలు కావచ్చు, డార్జిలింగ్ ప్రాంతాలు, ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలు. అక్కడ చాలామంది వీళ్ళందరూ దోచేశారు. అక్కడే కాదు, మీరు 24 పరగనాల జిల్లా ఏదైతే ఉందో అందులో పూర్తిగా పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా అది రోహింగ్యాలు ఖతమైపోయాయి. ఈ జిల్లా మొత్తం అక్కడ షాజహాన్లే 300 మంది ఉంటారంట. మీకు ఇంతకుముందు కూడా చెప్పుంటారు. షాజహాన్లు అంటే ఇంతకుముందు ఒకడు ఉన్నాడు కదా, 300 మందిని ఇచ్చేయడం, మహిళల్ని మానభంగాలు చేయడం, కొన్ని వేల ఎకరాలు దోచేసుకున్నాడు. నాయకులకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వీడు ఉంచుకోవాల్సింది ఉంచుకున్నాడు. వీడి కింద దగ్గర 400-500 మంది కుర్రోళ్ళు పనిచేస్తున్నారంటే రౌడీలుగా. మీరు అర్థం చేసుకోండి. సో ఇంతమందిని మేనేజ్ చేయాలంటే వాడు ఎంత డబ్బు సంపాదించాలి? ఎక్కడి నుండి సంపాదిస్తాడు? హిందువులు భూములు లాక్కొని, హిందువులు డబ్బులు లాక్కొని ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. అందుకే నరేంద్ర మోదీ అంటున్నారు మే నెల 4 తర్వాత మిమ్మల్ని ఎవడో కాపాడలేడని. ఇక హిందువులు ఇష్టం ఎవరిని గెలిపిస్తారనేది.